6.50 కోట్లతో సీఎం బంగ్లాకి హంగులు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ముఖ్యమంత్రి నివాస బంగ్లాకు భారీ వ్యయంతో ఆధునిక హంగులు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 6.150 కోట్లకి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 21 మంది కూర్చునేలా డైనింగ్ బ్లాక్, ఇటాలియన్ మార్బుల్ తో ఫ్లోరింగ్ మార్పు, లైటింగ్, ఫర్నిచర్ కళాకృతులతో తీర్చిదిద్దనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గారి ఇల్లు రెనోవేషన్ కి డబ్బులుంటాయి. ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టుపక్కల గ్రీనరీకి డబ్బులుంటాయి. ముఖ్యమంత్రి గారి హైదరాబాద్ లో ఇల్లు రెనోవేషన్ కి డబ్బులుంటాయి. అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ లో ముఖ్యమంత్రి కార్యాలయం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి నివాస బంగ్లా, దాన్ని రెనోవేషన్ కి డబ్బులుంటాయి. ముఖ్యమంత్రి గారి స్పెషల్ ఫ్లైట్ చాపర్లో తిరగడానికి డబ్బులుంటాయి. ముఖ్యమంత్రి గారి తనయుడు స్పెషల్ ఫ్లైట్ చాపర్లో తిరగడానికి డబ్బులుంటాయి. ఆఖరికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ ఫ్లైట్ చాపర్లో తిరగడానికి డబ్బులుంటాయి. మంత్రులు విదేశీ యాత్రల్లో విహారాలు చేయడానికి డబ్బులుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో డబ్బులున్నది ఎవరికి రా అంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడానికి డబ్బులుండవు, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి డబ్బులుండవు, మహిళలకు ఆడబిడ్డ నిధులు ఇవ్వడానికి డబ్బులుండవు, నిరుద్యోగ భృతి ఇవ్వడానికి డబ్బులుండవు, పోర్టులు కట్టడానికి డబ్బులుండవు, ఫిషింగ్ హార్బర్లు కట్టడానికి డబ్బులుండవు, మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులుండవు. సో ఇలా ప్రజల కోసం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి గాని, ప్రజల యొక్క జీవన శైలిలో మార్పులు తీసుకొచ్చే పథకాలకు డబ్బులు ఇవ్వడానికి గాని, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందంజలో వేసే అభివృద్ధి కార్యక్రమాలకి గాని డబ్బులుండే పరిస్థితి లేదు. కానీ ముఖ్యమంత్రి గారు విలాసవంతంగా ఉండడం కోసం డబ్బులున్నాయంటే ఇంతకు మించి దుర్మార్గమైన ప్రభుత్వం ఇంకేమన్నా ఉందా? ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం ఎక్కడైనా చూసామా? ఇప్పటికే కరకట్టులో ఉన్నటువంటి అక్రమ నివాసాన్ని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా మార్చి కబ్జా కోర్లకి లైసెన్స్ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఆ కరకట్ట అక్రమ నివాసం ముఖ్యమంత్రిగా నివాసంగా మార్చడంతో పాటుగా ప్రజల యొక్క డబ్బుతో ఆధునిక హంగులు ముఖ్యమంత్రి గారి యొక్క అధికారిక నివాసానికి చేశారు. అది చాలదన్నట్టుగా ఢిల్లీలో ఏపీ భవన్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నివాస బంగళాకి మరో 6.5 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి ఇటాలియన్ మార్బులు, లైటింగ్, ఫ్లోర్లు ఇవన్నీ మార్చుకుంటున్నారంటే ప్రజాధనం మీద వీళ్ళకి అకౌంటబిలిటీ ఉందా లేదా అనేది ప్రజలు ఆలోచన చేసుకోవాలి. థ్యాంక్ యూ.